కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలు కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలు కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ఎంతమందికి అర్థమైందండి? ఇవన్నీ ఎందుకోసం? అనుభవాల కోసం. దేవా, బాగా నలుగుతుంది మనసు, గుండె గాయమైపోతుంది, అయినా పర్వాలా. నేను బాధపడితే నొప్పిని నువ్వు భరిస్తావు దేవా, నాకు తెలుసు ఆ సంగతి. నాకు నొప్పి కాదు, నేను ఏడిస్తే నాతో పాటు ఏడుస్తావు నువ్వు. నా గుండె గాయపడితే నాకంటే ముందు నీ గుండె గాయపడేదని నాకు తెలుసు. ఎందుకంటే నేను నీ సంఘం, నీలో ఒక అవయవం. సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగావే. సౌలు హింసించింది సంఘాన్ని, కానీ నువ్వేమన్నావు నాకు తెలుసు. నన్నెందుకు హింసిస్తున్నావు అన్నావు. అంటే శ్రమ పడుతున్న సంఘం ఆ నొప్పిని తాను కాదు, నువ్వే భరిస్తున్నావు. ఈరోజు నేను పడుతున్నాను నీ సంఘంలో ఒక బిడ్డగా శ్రమ, ఈ బాధ కూడా నువ్వే భరిస్తున్నావు అని నాకు తెలుసు. నేను ఏడిస్తే నాకంటే ఎక్కువగా నువ్వు ఏడుస్తావు, నేను బాధపడితే నాకంటే ఎక్కువగా నువ్వు బాధపడతావు. నాకు అవమానం జరిగితే నువ్వు ఫీల్ అవుతావు, నాకు తెలుసుదేవా నీ మనసు. నేను పస్తులుంటే నువ్వు అల్లాడిపోతావు, నాకు తెలుసు. మరి ఇన్ని ఇరుగుండి కూడా ఎందుకు నాకు ఇది అంటే అవసరం అంటున్నావుగా, పర్వాలేదు. విడుదల ఇవ్వకపోయినా పర్వాలేదు, వీటిని సంతోషంతో సహించే శక్తిని మాత్రం ఇవ్వయ్యా అని అడగ. హల్లెలూయా. వీటిని సంతోషంగా సహించే శక్తిని ఇవ్వయ్యా. ఇలాంటి అనుభవాల సారంలో నుంచి వచ్చేది ఆ క్రొత్త కీర్తన. ఎవ్వరికి లేదు ఇది, మనం పొందేది ప్రభుతో. ఈ అనుభవం ఎవ్వరికి లేదు. ఈ అనుభవాల సారమే రేపు గొర్రెపిల్లతో కూడా తిరుగుతూ పాడే ఆ క్రొత్త